హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా గోలకుంట్ల గ్రామంలో ఇన్ని రోజులు మేము ఉంటున్నాము. మేము పుట్టి పెరిగి ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు కానీ ఈ బావిని మేము గుర్తించలేదు. కానీ ఆత్మకూరు అతను యూట్యూబ్ అతను మన గోలకుంట్ల గ్రామానికి వచ్చి మన గోలకుంట్లలో ఇంత ప్రత్యేకంగా బావి అంటే దీని చరిత్ర 120 సంవత్సరాలు అబోవ్నే ఉంటుంది, 130 సంవత్సరాల అబోవ్ ఉంటుంది. మేము ఏ రోజు ఇక్కడ ఇంతగానో తిరుగుతున్నాము, ఇదల్లా చేస్తున్నాము, కానీ ఇంతవరకు ఎప్పుడు మాకు ఇంత పవిత్రమైన బావి ఉందని మేము ఎప్పుడు గుర్తించలేదు. కానీ ఒక అతను యూట్యూబ్ ఛానల్ అతను వచ్చి బావి ఇంత పాతబడిందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది, వీడియో తీసి. ఆ వీడియోను అందరూ చాలామంది షేర్ చేసి చంద్రబాబు కొడుకు దగ్గరికి, లోకేష్ దగ్గరికి వెళ్ళేటట్టు చేసిండ్రు అందరూ. ఈ రోజుతో అందరూ వచ్చేసి నంద్యాల నుంచి అందరూ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ చెత్త చెదారం మొత్తం తీసేసిండ్రు అన్నమాట. ఏదైనా గవర్నమెంట్ కదా, ఆర్ఎస్ఎస్ వల్ల ఓకే, గవర్నమెంట్లు కాదంట, ఆర్ఎస్ఎస్ వాళ్ళంట. అయినా ఎవరైనా కానీ ఇంత మంచిగా చేసిండ్రంటే చాలా మంచిగా గోలకుంట్ల గ్రామానికి మంచి జరగాలని చేసిపోయినరు. 130 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఉండొచ్చు ఈ బావికి. వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి నంద్యాల నుంచి వచ్చేసి బావిలో నీళ్ళు మొత్తం తోడేసి ట్రాక్టర్ పెట్టి ఇంజిన్ పెట్టి ఇక్కడ చుట్టుపక్కల కొమ్మలు చెట్లు అన్నీ నరికేసి ఇన్ని రోజులు గోలకుంటలో ఉన్న మేమే గుర్తించలేకపోయినాము. అతను ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల ఇంతగానో డెవలప్ చేసిపోయిందంటే మాకే అసలు నమ్మలేకపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదల్లా చుట్టూ చాలా చెత్త చెదారం ఉండే ఈరోజు మొత్తం నీట్గా చేసేసిండ్రు అనమాట. కావాల్స్తే మిమ్మల్ని ఒకసారి బావిలోకి వెళ్తాను, దగ్గరికి వెళ్ళి మీకు మంచి నీట్గా చూపిస్తాను. చూడండి, నేను కూడా వస్తానో రాను అనుకో ఇంటికాడి దగ్గరికి, అతని వల్ల మహానుభావుడు వల్ల వచ్చిపోతున్నాను బావిలోకి. చూడండి ఎంత డిజైన్గా కట్టిండ్రో, మంచిగా కట్టిండ్రు. ఓన్లీ ఒక యూట్యూబర్ వల్ల సాధ్యమైందనమాట. గోలకుంటలో ఇంతమంది ప్రజలు ఉన్నారనమాట, కానీ ఎవరు గుర్తించలేకపోయినారు. చూడండి, ఈ వాటర్ ఫుల్ ఉండే, ఇంతవరకు ఉండే వాటర్లా ఇంజిన్ పెట్టి తోడేసిండ్రు. మంచిగా చెత్త చెదారం ఉంటే బావిలో కోటర్ సీసాలు ఇవల్ల ఉండే అన్నీ తీసేసి పైకి వేసినారు. ఇంతవరకు అంటే ఇక్కడ వరదాకా ఉండే నీళ్ళు మొత్తం తీసేసినారు, నీట్గా అయిపోయింది. మళ్ళీ వాటర్ ఊరుతుందన్నమాట, అంటే మళ్ళీ వాటర్ వస్తుంది భూమిలో నుంచి. ఇంకా ఒక 2 days 3 days కల్లా ఇక్కడికి రావచ్చు వాటర్. ఇంతవరకు పోయిందో అంతవరకు రావచ్చు. ఎలా గలీజ్గా ఉండే, మొత్తం గలీజ్గా ఉండే. ఇప్పుడు మళ్ళీ మంచిగా ఇప్పుడిప్పుడే కట్టినట్టు అయిపోయింది బావి. ఇప్పుడు నుంచి మా గోలకుంట్ల వాళ్ళు ఇక్కడ వనభోజనం చేసేవారు. ఫస్ట్ ఇక్కడ వనభోజనం చేసి ప్రజల ఇంటికి వెళ్ళేవారు. చాలా తర్వాత బంద్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల మళ్ళీ అందరూ వండుకొని తినడం జరుగుతుంది ఇక్కడ. అందరు మనస్ఫూర్తిగా ఆ యూట్యూబ్ ఛానల్ మంచికి మనందరం థ్యాంక్ యూ చెప్పాలని కోరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.